నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిఖత్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టాక వనపర్తి జిల్లాలో తొలిసారి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లా పర్యటన సందర్భంగా 1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీ టవర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి నూతన కోర్ట్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. అటు పెబ్బూరులో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు జెడ్పీ హై స్కూల్, కాలేజీలో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం కేడీఆర్ పాలిటెక్నిక్ కళా మైదానంలో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, సీతక్క హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా హస్తం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లువిరిసింది. పాలమూరు ముద్దుబిడ్డ, పాలమూరు జిల్లాకే గర్వకారణం. ఇలా మన పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా అదృష్టం. అందులో వనపర్తి జిల్లాలో చదువుకున్నటువంటి కారణంగా ఈనాడు వనపర్తి జిల్లా వాళ్ళు, వనపర్తి నియోజకవర్గ వాళ్ళు, ప్రజానికందరూ కూడా మరీ అదృష్టవంతులు. అందుకే ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు వనపర్తి నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభాలు చాలా జరిగినాయి. అట్లాగే ఇది ప్రారంభం మాత్రమే. యావత్ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి కృష్ణానది జలాల్లో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా, ప్రతి సెంటు గుంటకు పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు సెంటు గుంటకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈనాడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు మొదలు కాబోతూ ఉన్నాయి. చాలా అంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వనపర్తి శాసనసభ నియోజకవర్గం అత్యంత రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అనేక రాజకీయ పార్టీలకి, భావజాలాలకి ఆలవాలమైనటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతం నుంచే విద్యార్థి దశ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని ఏ రకంగా సాధించి పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి జీవితం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆనాటి స్నేహితులందరినీ కూడా ఇక్కడ కలుసుకోవటానికే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్ని వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఏపీకి చెందిన